హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి జెన్పాక్ సంస్థ నుండి అఫీషియల్ అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద కంటెంట్ రివ్యూ చేసేటువంటి జాబ్స్కి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 25,000కి పైగా శాలరీ అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కేవలం మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తారు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. డీటెయిల్స్ చూసి వెంటనే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోండి. అలానే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసినట్టయితే జెన్పాక్ సంస్థకి సంబంధించిన అఫీషియల్ కెరీర్స్ పేజ్లోనే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ జాబ్ పోస్ట్ అయినటువంటి డేట్ కూడా చూద్దాం. సో చూసారు కదా గైస్, May 2 అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఇది చాలా రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఈ యొక్క జెన్పాక్ సంస్థ వాళ్ళు ప్రాసెస్ ప్రెజెంట్ అసోసియేట్ కంటెంట్ మోడరేషన్కి సంబంధించిన జాబ్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా ఎలిజిబులే. ఈ జాబ్స్ని ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి రిక్రూట్మెంట్కి సెలెక్షన్ అయితే చేస్తారు. అలానే మీకు 25,000కి పైగా శాలరీ అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ కంటెంట్ మోడరేషన్కి సంబంధించిన జాబ్కి మీరు సెలెక్ట్ అయినట్టయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. జెన్పాక్ సంస్థకి సంబంధించిన చాలామంది క్లయింట్స్ అయితే ఉంటారు గైస్. సో ఆ క్లయింట్స్ ఇచ్చినటువంటి ఇమేజెస్ అవ్వచ్చు, ఆర్ వీడియో ఫైల్స్ అవ్వచ్చు, అలానే PDF ఫార్మాట్స్ అవ్వచ్చు, దానికి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి మనం రివ్యూ చేసి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఈ కంటెంట్ మోడరేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాసెస్ అసోసియేట్గా మీరు చేయాల్సినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవైతే ఒకసారి మీరు అయితే క్లియర్గా చెక్ చేయండి గైస్. మొత్తం ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ చూసినట్టయితే క్వాలిఫికేషన్స్ వీ సీక్ ఇన్ యూ అని చెప్పేసి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ చేసినా కూడా పర్లేదని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు అయితే ఇంగ్లీష్ అయితే బాగా వచ్చి ఉంటే ఫ్లూయెంట్గా మీకు అదైతే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే వీళ్ళు క్లియర్గా ప్రతిదీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరైతే ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని కూడా క్లియర్గా చదివి అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి గైస్. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి గైస్. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. సో అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఒక పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే జాబ్ అప్లికెంట్ ప్రైవసీ నోటీస్ అని ఉంది కదా, సో ఇక్కడ కిందకి చూసినట్టయితే ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఐ యాక్సెప్ట్ మీద అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇలాంటి ఒక పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడైతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో మీకు అకౌంట్ లేనట్టయితే మీకు ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, సో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అలానే ఇక్కడ గూగుల్ అకౌంట్తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక ఇలా ఒక పేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి గైస్. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా 4 స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. క్రియేట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి ఒకటి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి, అలానే జనరల్ క్వశ్చన్స్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది 4 స్టెప్స్ అయితే. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా, సో మీరు అదైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్రియేట్ యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా, సో మీ ప్రొఫైల్ అయితే అప్లోడ్ చేయండి. అలానే అప్లోడ్ రెజ్యూమ్ అయితే అడిగారు, సో అవన్నీ కూడా అప్లోడ్ చేయండి. సో ఇవన్నీ అప్లోడ్ చేసినాక కింద సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంది కదా, సో సేవ్ అండ్ కంటిన్యూ అనే దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత సెకండ్ పేజ్కి అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ పేజ్ వచ్చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అడిగారు. సో ఈ పేజ్ చూసారు కదా గైస్, ఇక్కడైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్, సో మీ డీటెయిల్స్, నేమ్ కానీ లాస్ట్ నేమ్ అన్నీ కూడా అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ ఎంప్లాయీ నెంబర్ ఉంటే ఎంప్లాయీ నెంబర్ కానీ ఎవ్రీథింగ్, మీ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసినాక కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూస్తే లాంగ్వేజెస్, స్కిల్స్ అన్నీ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫిల్ చేసినాక సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి.
సో సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో జనరల్ క్వశ్చన్స్ అయితే కొన్ని అడుగుతారు. సో వీటికి సంబంధించి మళ్ళీ మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది గైస్. ఫిల్ చేసినాక మీరు రివ్యూ అండ్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది గైస్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.